ఆమని, మీ లైఫ్, పర్సనల్ లైఫ్ గురించి ఒక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మీరు ఇంత గొప్ప కెరియర్లో ఇంత గొప్ప స్థితికి వెళ్ళి చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించి అవార్డులు రివార్డులు తెచ్చుకున్నారు. బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ యూ. మీ పర్సనల్ లైఫ్ అంత బెడ్ ఆఫ్ రోజెస్గా, అంత బ్యూటిఫుల్గా, అంత లైవ్లీగా లేదని విన్నాను నేను. ఎస్పెషలీ మీ ఇష్యూస్ విత్ యువర్ బ్రదర్స్ వైఫ్ చాలా అప్పుడు కేసు నడిచి, ఫ్యామిలీ వరకు మీ వర్క్ కాదు నేను అనేది, మీ హస్బెండ్ పిల్లల గురించి నేను చెప్పట్లేదు. మీ లైఫ్, యువర్ బ్రదర్స్ వైఫ్తో ఇష్యూస్, అలాగే మీ దత్తత తీసుకున్న చెల్లెలు ఒక ఆవిడ మిమ్మల్ని చాలా దారుణంగా చీట్ చేశారంట ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం. అదంతా ఏం లేదు. మీ సిస్టర్తో అంతా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా బ్రదర్ వైఫ్ అంటే వాళ్ళు యాక్చువల్గా మా బ్రదర్ మావయ్య అంటే ఫాదర్ ఇన్ లా ఉన్నాడు కదా, ఆయన మాట్లాడాడు నా దగ్గర. కొంచెం మీ బ్రదర్తో చెప్పమ్మా, డివోర్స్ కావాలి మాకు. వాళ్ళిద్దరిలో మిస్అండర్స్టాండింగ్ నాకు తెలియదు, ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను కూడా. ఏదైనా అకేషనల్గా వెళ్తాను తప్ప మిగతా టైంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను వాళ్ళ విషయంలో. సరే, ఆయన నాతో మంచి రిలేషన్షిప్తో మాట్లాడేవాడు ఎప్పుడైనా. ఆయన మీ బ్రదర్తో కొంచెం చెప్పమ్మా, అలా డివోర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలని. సో నేను చెప్పాను, లేదండి నేను చెప్తే బాగుండదు, అది ఇంకొకరు లైఫ్లో నేను వెళ్ళి ఇప్పుడు నువ్వు చెయ్యిరా, నువ్వు చెప్పరా నేను చెప్తే బాగుండదు, అది మీరే మాట్లాడండి, నేను చెప్తే బాగుండదు, నేను ఇన్వాల్వ్ అవ్వను ఇందులో అని చెప్పాను. సరే, రేపు ఏదైనా వస్తే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నారు. అంటే ఒక థ్రెటనింగ్ లాగే చెప్పాడు ఆయన. నేను అనుకోలేదు, ఏదో నాకు చెప్తున్నాడని అనుకోలేదు. నన్ను రేపు ఏది దూషించకూడదు మీరు అన్నాడు ఆయన. సరే, ఏదో వాళ్ళలో చూసుకుంటారని నేను వదిలేశాను. కట్ చేస్తే నా మీద కేసు పెట్టారు డౌరీ విషయంలో, నేను ఏదో ఇన్వాల్వ్ అయ్యానని చెప్పి. నేను ఆ అమ్మాయి పెళ్లి వచ్చినప్పుడు నేను ఫుల్ దీంట్లో ఉన్నాను, స్పీడ్లో ఉన్న మన సినిమాలో బిజీగా ఉన్నాను. ఆఫ్టర్ నాకు 10 lakhs ఇవ్వు అని చెప్పి నేనేదో అడిగినట్టు వాళ్ళు అలా అంతా కేసు పెట్టారు. చాలా చీప్గా ఉండింది అది, ఆ కేసు. వాళ్ళు అది మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. అని మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఆమెని, ఇప్పుడు అన్ని ఛానల్స్లో, పేపర్లలో, అన్ని చోట్ల మిమ్మల్ని ఒక పెద్ద విలన్ చేసి చెప్పారు. అంటే అది సెలబ్రిటీ అంటేనే అలాగే కదండి. అది ముందు అది కరెక్టా కాదా, నిజమా అబద్ధమా అని కూడా ఎవరు కనుక్కోరు. అది ఏం తెలియకుండా సెలబ్రిటీ గురించి చెప్తున్నారా వెంటనే వేసేస్తున్నారు. ఛానల్స్లో కానీ, మీడియాస్లో కానీ, పేపర్స్లో కానీ వచ్చేస్తుంది. ఆ టైంలో నేను హర్ట్ అయ్యాను, కొంచెం బాధపడ్డాను. అందరూ సరే, వాళ్ళు ఏదో తెలియకుండా చెప్తున్నారు, వాళ్ళు అంటే మనీ కోసం వాళ్ళు చేశారు. బట్ నన్ను ఇన్ని రోజులు సినిమాలో పైకి తెచ్చిన మీడియా ఛానల్స్ వాళ్ళు నాకు సపోర్ట్గా ఉన్నారు కదా, నా గురించి మంచిగానే చెప్పారు. ఈరోజు ఒక చిన్న విషయం నా దగ్గర అట్లీస్ట్ ఒక క్లారిఫై కూడా చేసుకోకున్నట్టు చెప్పేస్తున్నారని కొంచెం బాధపడ్డాను. తర్వాత ఓకే, అది అలాగే ఇదైపోయింది. కానీ ఇప్పటికీ కూడా ఆమని అంటే మీరు సాధించిన విజయాలు, మీరు గెలుచుకున్న అవార్డులు అవేమీ రావు. గూగుల్లో ఆమని అని కొట్టగానే ఫస్ట్ అదే వస్తుంది, తమ్ముడి భార్యని మోసగించేసిన ఆమని అని వస్తుంది. సో ఇది అంటున్నా, హౌ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, నిజంగా పెయిన్ఫుల్. ఎందుకంటే అది బాగా తెలుస్తుంది కళ్ళకి, అందరికీ తెలుస్తుంది, ఆడియన్స్కి తెలుస్తుంది. డబ్బు కోసం వాళ్ళు, నేను బిజీగా ఉన్నప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. నేను ఆఫ్టర్ ఆల్ 10 lakhs కోసం, డౌరీ కోసం నా బ్రదర్ని పెట్టి నేను చేస్తాను అలా. అది నాది చాలా ఫన్నీగానే ఉంది అది అనుకుంటే. బట్ నేను ఇది చేయలేదు. సెటిల్మెంట్ మళ్ళీ చేసేప్పుడు కూడా నేనే ఇంకా 10 lakhs ఇచ్చాను. సెటిల్మెంట్ తప్పు లేకపోయినా సెటిల్మెంట్ కోసం, ఎందుకంటే మా బ్రదర్ సఫర్ అవుతున్నాడు అని అది ఆయన ముందే మాట్లాడుంటే బాగుండేదేమో బ్రదరు. వాళ్ళు ఏదో మిస్అండర్స్టాండింగ్. సో ఇది నన్ను మధ్యలో ఎందుకంటే ఒక సెలబ్రిటీ కదా, ఇరుక్కోబెడితే వర్క్ తొందరగా అయిపోతుందనే ఏమో నన్ను ఇరుక్కోబెట్టారు. సో ఓకే, నేను బ్రదర్ కోసం ఒకటి, సెకండ్ వాళ్ళ పిల్లల కోసం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు నాకు చాలా పెట్టుగా ఉంటారు. చాలా క్లోజ్. అలా అమ్మాయి ప్రీతి అని చాలా క్లోజ్. నేనంటే చాలా ఇష్టం. అత్త అని చాలా
ప్రేమగా ఉంటుంది. అది వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, మా బ్రదర్కి తెలుసు, చాలా ఇదిగా ఉంటుంది. సో నేను డబ్బు ఈరోజు వస్తుంది వెళ్తుంది, మన పిల్లలు బాగుంటే చాలా, ఎక్కడున్నా బాగుంటే చాలా అని నేనే సెటిల్మెంట్ చేశాను. నేను సగం బ్రదర్కి సపోర్ట్ చేసి సెటిల్మెంట్ చేశాను. పిల్లలు బాగుంటారు అంతే నాకు కావాల్సింది. కానీ మీ మదర్, ఫాదర్, మీ బ్రదర్ మీతో వెన్నంటే ఉన్నారు ఈనాటి వరకు కూడా. కానీ అదే మీరు ఎవరినైతే ఆశ్రయం ఇచ్చి పెంచుకొని ఉంచారో చెల్లెలు, ఆవిడ కూడా మీతో చాలా రూడ్గా బిహేవ్ చేసిందంట. మీరు సంపాదించిందంతా మొత్తం అసలు లేదండి, అదొక తప్పు కల్పన. ఎవరు అది అలా అంతా లేదు, కరెక్ట్ కాదు అది చెప్పడం. అంతే లేదు, నేనే పెళ్లి చేశాను, బాగానే ఉంది. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ నాకు తనకి. ఓకే, మాట్లాడదలుచుకోలేదు, నేను మాట్లాడదలుచుకో, తను మాట్లాడదలుచుకోలేదు, అంతే తప్ప వేరే ఏం లేదు. బట్ ఆమెని ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంటే నాకు అమ్మాయి పెద్ద ద్రోహం ఏమీ చేయలేదు. నాకు తెలుసు నేనేం చేశాను అమ్మాయికి, నాకు తెలుసు, దేవుడికి తెలుసు, అంతే తప్ప నేను ఆ అమ్మాయిని ఏం బ్లేమ్ చేయను. ఎక్కడున్నా వాళ్ళందరూ బాగుండాలని నేను కోరుకుంటాను. ఇప్పటికీ నేను మాట్లాడను, కానీ ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటాను.